ఆ తర్వాత భీముడు తూర్పు దిశగా యుద్ధానికి వెళ్ళి రాజులందరినీ ఓడించేస్తాడు. అప్పుడు పాండవులు రాజసూయ యజ్ఞాన్ని చేస్తారు. భీముడు కర్ణుణ్ణి కూడా ఓడించేస్తాడు. అయినా కర్ణుణ్ణి రాజసూయ యజ్ఞానికి ఆహ్వానిస్తారు. ఎందుకంటే కర్ణుడు దుర్యోధనుడు యొక్క స్నేహితుడు కాబట్టి. దుర్యోధనుడు మరియు కర్ణుడు కుళ్ళుకుంటూ ఉండేవారు. ఇంద్రప్రస్థం యొక్క వైభవాన్ని చూసి దుర్యోధనుణ్ణి అడుగుతాడు, నాకు కావాల్సినంత సైన్యం ఇవ్వి, నేను కూడా రాజులందరినీ గెలిచి వస్తా అని. అన్నట్టే కర్ణుడు అన్ని దేశాల రాజుల్ని గెలిచి వచ్చి చాలా ఎక్కువ మోతాదులో నగదు తీసుకువచ్చి దుర్యోధనుడు ముందు పెడతాడు. ఇంకా దుర్యోధనుడు ఆనందానికి హద్దు లేకుండా పోతుంది. వెంటనే రాజసూయ యజ్ఞానికి ఏర్పాటు చేయమంటాడు దుర్యోధనుడు. అప్పుడు బ్రాహ్మణులు వచ్చి చెప్తారు, అయ్యా, రాజసూయ యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ ఆ రాజు మరణించాక మాత్రమే యజ్ఞం చేయాలి. యుధిష్ఠ మహారాజు ఉన్నారు కాబట్టి రాజసూయ యజ్ఞం మళ్ళీ చేయకూడదు అని చెప్తారు.